అంటే మీకు బీజేపీ ఇది కొంత ఫ్యాక్ట్ ఎంపరికల్ బేస్ కూడా ఉంది. మీకు బీజేపీ ప్రస్థానం చూస్తే క్లియర్గా కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ చాలా స్ట్రైక్ రేట్ ఎక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ. అవును, అంతటా బీజేపీ కాంగ్రెస్ ఉన్న చోట గెలిచిన అంటే తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ అయినా గెలిచింది కదా. అవును, బట్ డెఫినెట్ గా ఓవరాల్ గా తీసుకుంటే మీరు దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువ, ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ స్ట్రైక్ రేట్ తక్కువ. ఎందుకంటే హిందుత్వకు ఒక రీజనల్ ఐడెంటిటీ, బెంగాలీ, తమిళ్, తెలంగాణ, ప్రాంతీయవాదము ఇవి బలంగా అడ్డుకట్ట వేశాయి. ఇది మీకు ఇట్ ఈస్ బ్రాన్ అవుట్ బై ది ఎంపరికల్ డేటా ఆల్సో, ఇది ఫ్యాక్ట్. కానీ అదే సమయంలో బీజేపీకి ఉన్న కెపాసిటీ ఏంటంటే సెవరల్ మిస్ను బీజేపీ పెనట్రేట్ చేయగలుగుతుంది. మీకు ఒకటి, బెంగాల్ బీజేపీ అంటే హిందీ హార్ట్లాండ్, నాన్ హిందీ స్టేట్స్లో గెలవదు, ఇది హిందీ పార్టీ అన్నారు. మీరు చూడండి బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉండే గతంలో, ఇప్పుడు కేరళలో తిరువనంతపురంలో 3 సీట్లు గెలుచుకున్నారు. స్టేట్ క్యాపిటల్లో కేరళలో ఇంతవరకు హిస్టరీలో ఓన్లీ 1 సీట్. కమ్యూనిస్టుల గడ్డగా పేరుగాంచిన బెంగాల్లో అధికారంలోకి వస్తున్నారు. త్రిపురలో 1% నుంచి నేరుగా పవర్లోకి వచ్చారు. అంటే మీకు ఈస్టర్న్ ఇండియా, సౌత్ ఇండియాలోకి పెనట్రేట్ అయ్యారు. క్రిస్టియన్ మెజారిటీ ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో గెలిచారు. సో దట్ ఈస్ ద డైనామిజం ఆఫ్ బీజేపీ. చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే, సో అందువల్ల బీజేపీ ఏంటంటే సిచ్యువేషన్కు తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుంటూ ఆ పార్టీని విస్తరించుకుంటుంది. అందువల్ల మీకు చాలా బీజేపీ ఇక్కడ కాదు అక్కడ కాదు అంటే అక్కడ అంతా పోతూ వస్తుంది కదా. సో అందువల్ల బట్ డెఫినెట్ గా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ కొంత ఛాలెంజ్. మీకు ఆంధ్రప్రదేశ్ అందుకు ఉదాహరణ, తెలంగాణ అందుకు ఉదాహరణ, తమిళనాడు అందుకు ఉదాహరణ. చాలా చోట్ల ఈ ట్రెండ్ కనబడుతుంది. కానీ ఇటీవల కాలంలో ఆ ప్రాంతీయ పార్టీల కోటల్ని కూడా బద్దలు చేస్తూ బీజేపీ నీకు ఒరిస్సాను 2024లో బద్దలు కొట్టింది, ఇప్పుడు బెంగాల్ బద్దలు కొట్టింది. సో అందువల్ల దట్ ప్రాసెస్ ఇస్ దేర్. మీకు దీనికి ఏంటంటే ఆ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు